మనలో చాలామంది సన్నగా నాజుగ్గా కనిపించాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం కఠిన ఆహార నియమాలు కూడా పాటిస్తారు. ఇంత చేసినా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు మాత్రం చాలామందికి అలానే మిగిలిపోతుంది. మీరు కూడా అలాంటి పరిస్థితులు అనుభవిస్తున్నారా? అయితే 10-20-30 సూత్రాన్ని ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. బెల్లీ ఫ్యాట్ తగ్గటానికి కార్డియో వ్యాయామాలు లేదా ఏరోబిక్ వ్యాయామాలు చాలా ఉపయోగపడతాయని హార్వర్డ్ మెడికల్ పబ్లిషింగ్ అధ్యయనంలో తేలింది. ఇవి కేవలం బరువు తగ్గటానికి మాత్రమే కాకుండా మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు. అలాగే హృదయ ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. కాబట్టి వారంలో కనీసం 150 నిమిషాల పాటు కొంచెం తీవ్రత కలిగిన వ్యాయామాలు చేయటానికి ప్రయత్నించమని సలహా ఇస్తున్నారు. ఈ 10-20-30 ప్రత్యేక వ్యాయామ విధానాన్ని పొట్ట దగ్గర కొవ్వును తక్కువ సమయంలో కరిగించేందుకు నిపుణులు తీసుకొచ్చారు. 10-20-30 సంఖ్యలు ఎంత సమయంలోగా ఏ వర్కౌట్లు చేయాలన్న విషయాన్ని చెబుతున్నాయి. ఈ వ్యాయామం కేవలం నిమిషం పాటే చేసినా చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయని అంటున్నారు నిపుణులు. అయితే ఈ పద్ధతిని చేసే ముందు కనీసం 5 నిమిషాలైనా తప్పనిసరిగా వార్మప్ చేయాలని సూచిస్తున్నారు. 30 సెకండ్లు తేలికపాటి వ్యాయామాలు అంటే నెమ్మదిగా జాగింగ్ లేదా సైకిల్ తొక్కడం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 20 సెకండ్లు ఆ తర్వాత కాస్త వేగం పెంచి 20 సెకండ్లు పరుగు తీయాలని వివరించారు. లేదా సైకిల్ని కాస్త వేగంగా నడపాలని సూచిస్తున్నారు. 10 సెకండ్లు ఈ సమయంలో పోటీల్లో పాల్గొన్నట్లుగా పరుగు లేదా సైకిలింగ్ చేయాలని చెబుతున్నారు. ఈ నిమిషం సమయం చేసే వ్యాయామాన్ని ఓ సైకిల్ కింద పరిగణిస్తామని నిపుణులు చెబుతున్నారు. ఇది పూర్తయ్యాక కాసేపు విరామం తీసుకొని 10-20-30 వ్యాయామాల్ని తిరిగి చేయాలని వివరించారు. ఇలా వీలుని బట్టి రోజుకి 4 నుంచి 10 సార్లు ప్రయత్నించవచ్చని అంటున్నారు. ప్రారంభంలో 5 వరకు చేసి నెమ్మదిగా కొనసాగిస్తూ వెళ్ళినా మంచిదే అని సూచిస్తున్నారు. 10-20-30 వల్ల ఉపయోగాలేమిటి? సెకండ్ల వ్యవధిలో వ్యాయామ తీవ్రతను పెంచడం వల్ల చాలా శక్తి అవసరం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకోసమే శరీరం కొవ్వు కరిగించడం ద్వారా కావలసిన శక్తిని తీసుకుంటుందని వివరించారు. ఇలా తక్కువ సమయంలో క్యాలరీలు తగ్గి కోరుకున్న ఫలితం దక్కుతుందని వారంటున్నారు. అందమైన శరీర ఆకృతి కోసం ఈ సరికొత్త విధానాన్ని ప్రయత్నించాలని సలహా ఇస్తున్నారు.